నెంబర్ చివరి. అందరికీ నమస్కారం. నా పేరు వారణాసి శ్రీ సౌమ్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు అగ్గిబరాట అనే చిత్రం నుండి పలుకవే నారామ చిలుక అనే పాట పాడబోతున్నాను. దీన్ని స్వరపరిచిన వారు శ్రీ విజయ కృష్ణమూర్తి గారు, రాసినది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, పాడినది పి సుశీల గారు. పలుకవే నారామ చిలుక, పలుకవే నాలోన పన్నీరు తొణకగా, పలుకవే నారామ చిలుక, పలుకవే నాలోన పన్నీరు తొణకగా. పంజరములో నీవు బందీగా ఉన్నావు, పంజరములో నీవు బందీగా ఉన్నావు. బంగారు మేడలో పవళించితి నేను, బంగారు మేడలో పవళించితి నేను. ఈ రీతిరేనా ఎగసిపోయేములే, గగనాల నీడలో కరగిపోయేములే. పలుకవే నారామ చిలుక, పలుకవే నాలోన పన్నీరు తొణకగా. నా కంటి పాపలో నవ్వులొలికేదెవరో, నా కంటి పాపలో నవ్వులొలికేదెవరో, నా కలల దారిలో నడచిపోయేదెవరో, నా కలల దారిలో నడచిపోయేదెవరో. ఇంకెవరు కాదులే ఇలలోని నెలరాజి, నమ్మవే ఓ చెలి నాలోని వలరాజి. పలుకవే నారామ చిలుక, పలుకవే నాలోన పన్నీరు తొణకగా. పలుకవే నారామ చిలుక, పలుకవే నాలోన పన్నీరు తొణకగా. సౌమ్య, బాగా పాడావు, మంచి పాట. ఈ పాట నువ్వు పాడుతుంటే చిన్నప్పుడు మా అన్నయ్య వాళ్ళకి ఒక ఆర్కెస్ట్రా ఉండేది. అందులో ఉమారాణి గారని ఆవిడ అన్నయ్యతో పాటు పాడేవారు. మేము చిన్న పిల్లలు, ఆవిడ ఎప్పుడు ఈ పాట పాడేదనమాట. నువ్వు పాడుతుంటే మళ్ళీ నాకు అక్కడ కచేరీలో కూర్చున్నట్టు ఒకసారి అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. బాగా పాడావమ్మా, వెరీ గుడ్. పోటీ అయిపోయింది, ఇందులోంచి ఒకరు నిష్క్రమించాలన్నమాట. నిష్క్రమించడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే, బట్ స్టిల్ ఇట్స్ అ కాంపిటీషన్. ఎవరో ఏమిటో చూద్దాం. చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందాం.